నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పెళ్లి చేసుకుంటే బంగారం ఇస్తాం, చదువుకునేందుకు ల్యాప్టాప్లు ఇస్తాం, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, అబ్బాయిలకు బైకులు ఇస్తాం, ఇంటికో టీవీ ఇస్తాం. ఇలా ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నాయి పార్టీలు. ఓట్ల కోసమే ఫ్రీ పథకాలు ఇస్తున్నాయి, సీట్ల కోసమే హామీలు గుప్పిస్తున్నారు లీడర్లు. ప్రభుత్వ ఖజానాకు కొల్లగొడుతున్నారు. ఇంతకీ అర్థం పర్థం లేని హామీలు ఇవ్వడం ఎందుకు? మరో స్వతంత్ర పోరాటం రావాల్సిందేనా? దేశం మారాలంటే ఉచితాలు ఆపాల్సిందేనా? పొలిటికల్ పార్టీలు చెప్తోందేంటి, ఓటర్లు చేస్తోందేంటి? అసలు సుప్రీంకోర్టు మాట ఏంటి? ఉచితం అనుచితాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, రైతు బంధు, రైతు భరోసా, లడ్కీ బెహన్, ఇలా చెప్పుకుంటూ పోతే సర్కారీ స్కీములు కోకొల్లలు. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా లీడర్లందరూ ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నారు. పోటీ పడి కొత్త పథకాలను తీసుకొస్తున్నారు. ప్రజలకు ఆశ్రయం కల్పించాలన్న పాలకుల ఉద్దేశం మంచిదే, కానీ వారిని దేశాభివృద్ధిలో భాగం చేయాలి. ఉచితాలతో అది జరగట్లేదు. పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పనిచేస్తోందో తెలియచేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉచిత పథకాలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలు ఏమాత్రం మంచివి కాదని స్పష్టం చేసింది. ఫ్రీ పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని ఘాటుగా కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. ఉచితాలతో ప్రజలను పరాన్నజీవులుగా మార్చడం లేదా అంటూ రాజకీయ పార్టీలను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు కామెంట్లతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఉచిత పథకాలు ఉండాలా వద్దా అనే అంశంపై సర్వత్రా మాట్లాడుకుంటూ ఉన్నారు. రైట్, ఇదే అంశంపై ఇవాల్టి మన డిబేట్లో మనం కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం మల్లయ్య యాదవ్ గారు. నమస్కారం అండి. అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు. నమస్కారం శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. అండ్ రాజకీయ విశ్లేషకులు ఉపాల్ లక్ష్మణ్ గారు మనతో జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. రైట్, ముందుగా మల్లయ్య యాదవ్ గారు, అందరూ కూడా ఒకటే ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ గురించే ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏవైతే రాజకీయ నాయకులు ఓట్ల కోసము ఉచిత హామీలు, అంటే అమలుకు సాధ్యం కాని హామీలు ఏవైతే గుప్పిస్తున్నారో వాటి పట్ల కొంత సీరియస్గానే వ్యాఖ్యానించింది. ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయరు, అలాగే ఉచిత హామీలు మంచివి కావు అని చెప్తూనే ఉచితాలతో ప్రజల్ని పరాన్నజీవులుగా మార్చట్లేదా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. నిజంగా ఉచిత పథకాలు కావాలి, మంచిదే, కానీ అది ఎంతవరకు, అంటే ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడము, అప్పులు చేయడము, ఇదంతా కూడా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మల్లయ్య గారు? ఇది స్వాగతించదగ్గ పరిణామం అండి. దేశానికి, భావితరాల వాళ్ళకి భవిష్యత్తు కోసం ఒక పునాది పడుతుంది అనుకోవాలి. మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి భావించాలి. ఈ రోజు న్యాయస్థానం ప్రస్తావించడం అనేది ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఉచితాలు అనేటివి వద్దు అని ఎవరు చెప్పారు. ఎందుకంటే దేశంలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆశ్రమం కోసమో లేకపోతే జీవనోపాధి కోసమో ఏదైనా సబ్సిడీలో ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టారు. అందులో వృద్ధులు కూడా కొంతమంది పని చేసుకోవడానికి జీవన పోషణ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి అటువంటి పథకాలు పెట్టారు. కానీ ఎన్నికలలో అధికారం కోసం, రాజకీయంగా లబ్ధి కోసం అధికారమే పరమావధిగా ఉచితాలు అనే పేరు మీద అయినోళ్ళకి కానోళ్ళకి ప్రతి ఇంటికి మేము స్వర్గసీమ చేస్తామని అరచేతులు వైకుంఠం చూపించడానికి, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో పోటీ బట్టి జాతీయ పార్టీలు చేస్తున్నాయి. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాలలో ఆ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర ప్రత్యేకంగా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మనకు ఉదాహరణ టిఎన్ శేషన్ గారు అప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు, ఎన్నికల కమిషన్ అంటే అది ఒక రబ్బర్ స్టాంపు, మామూలుగా ఏమున్నది వాళ్ళు చెప్పినట్టు ఏదో జరిగిపోతుంది అనేది అంతవరకే పరిమితం ఉంటాయి. కానీ ఎన్నికల కమిషన్ కి ఇన్ని రకాల హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి అనేది నిరూపించగలిగిండు టిఎన్ శేషన్ గారు. వారు ఉన్నంత కాలం ఎన్నికలంటే భయపడే పరిస్థితి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత క్రమంలో దాన్ని కొనసాగించడానికి మళ్ళీ ఆ వ్యవస్థలలో వేరే సొంత వ్యక్తులను నియమించుకోవడం కానీ, నీరుగార్చడం కానీ అటువంటిది జరుపుకుంటూ వచ్చింది. కాబట్టి ఎక్కడైనా అక్కడో ఇక్కడో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోనో కానీ, రెవెన్యూలో కానీ, లేకపోతే మంచి కలెక్టర్ కానీ, ఇట్లా ఎవరైనా ఉన్నతాధికారులు ఒక ఆశయాలతో వచ్చినప్పుడు ఆడ కొంచెం మార్పు పడుతూ ఉంది. మళ్ళీ అది వాళ్ళు అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత వేరే ఇబ్బందుల వల్ల వైదొలిగిన తర్వాత జరుగుతూ ఉంది. కానీ ఈ ఉచితాలు అనేటివి కేవలం ప్రజలు ఆధారపడుతున్నారు అంటే, ప్రజలు ఆధారపడి అడిగిన దానికంటే ముందే రాజకీయ పార్టీల అధికారం కోసం మేము వాళ్ళు ఒక పార్టీ ఏదైనా అనౌన్స్ చేసిందంటే దానికి అదనంగా ఒక అడుగు ముందుకేసి మేము అంతకంటే అదనంగా ఇస్తామని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు రాజకీయ మేనిఫెస్టోలలో పెడుతున్నారు, హామీలు ఇస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు.
సాధ్యాసాధ్యాల కాడికి ఆలోచన చేయడానికి వస్తే మనకున్న బడ్జెట్ లో, మనకున్న ఆదాయంలో, మనకున్న అప్పులలో ఇది సాధ్యమవుతుందా, అసాధ్యమవుతుందా, అది అమలుకు నోచుకుంటుందా లేదా అనేది ఆలోచించట్లేదు. వాళ్ళకంటే వీళ్ళు మెరుగ్గా హామీలు ఇచ్చారు కదా అని చెప్పి ప్రజలు మోసపోతా ఉన్నారు. రాజకీయ పార్టీలు మభ్య పెడతా ఉన్నాయి. అయితే ఈ ఉచిత దురదృష్టకరం ఉచిత ఏంటంటే హామీలకు వచ్చేసరికి ఆ పార్టీ ఈ పార్టీ అనేం కాదు, ఏ పార్టీ కూడా అతీతం కాదు. అన్ని పార్టీలు అదే ప్రతిదీ పని కూడా చేస్తున్నాయండి. పోటీ పడి మరీ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. అన్ని పార్టీలు, దీంట్లో ఎవరు అతిథులు కాదు. ఇంకా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఇలా కడుపులో ఉన్న బిడ్డకు కూడా రేపు ఇంకా భూమి మీద పుట్టక ముందే తల మీద అప్పు ఉంటుంది. ఎస్, అది దేశం చేయనివ్వండి, రాష్ట్రం చేయనివ్వండి. అసలు భావితరాల భవిష్యత్తు కోసం, రేపు రాబోయే యువతరం కోసం సైంటిఫిక్ గా మనం ఏం చేద్దాము. నేనేమంటా అంటే ఒక గ్రామ పంచాయతీని మీరు సబ్సిడీ 5 సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీల్ని లెక్కేస్తే ఆ పైసల్ని ఒకటేసారి విడతల వారీగా ఆ గ్రామాన్ని అభివృద్ధి కోసం కేటాయిస్తే, చెరువుల్లో ఉండటం కానివ్వండి, వ్యవసాయ అభివృద్ధి కోసం కానివ్వండి, అక్కడ ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు ప్రోత్సహించడానికి కానివ్వండి, లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ ఉన్న యువతరులకు రావడం కోసం కానివ్వండి, చేతి వృత్తులు వాళ్ళు లబ్ధి పొందడం కోసం కానివ్వండి, ఈ 5 సంవత్సరాలలో కేటాయించిన సబ్సిడీ నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆ గ్రామ అభివృద్ధి కోసం కేటాయిస్తే నాకు తెలిసి ఒక 100-200 సంవత్సరాల భవిష్యత్ తరాల వరకు ఆ గ్రామం మీద 5 రూపాయలు మామూలుగా ప్రభుత్వం తరఫున సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్వయం ప్రాతిపదికన గ్రూపుల మాదిరిగా డెవలప్ కావడానికి, కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవడానికి, ఎక్కడికక్కడ చేతి వృత్తుల వారు వాళ్ళ సంస్థల్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి, ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే విధంగా విద్య, వైద్య రంగాల్ని అభివృద్ధి చేయడంతో పాటు స్వయం ప్రాతిపదికన ఉద్యోగ ఆర్థిక విషయాలు మెరుగయ్యేటట్టు మన ప్రభుత్వాలు ఒక ముందు చూపుతో ఆలోచిస్తున్నాయి. అంటే అది ఆలోచించకుండా అధికారం రావడం కోసం, అధికార బలం కోసం మేము ఇవాళ హామీలు ఇస్తున్నాం, ఆ హామీలు మేము నెరవేరుస్తాం, మమ్మల్ని నమ్మి ఓటేయండి అని అంటున్నారు. ఓటేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు, ఆర్థిక వనరులు లేవు, మేము అప్పులు చేయలేము, అప్పులు చేయాలంటే దేశాల్లో ఉన్న వనరులు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది, అమ్మాల్సిన పరిస్థితి ఉంది, కాబట్టి ఇది చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసి మామూలుగా కాలయాపన చేస్తే ఏ రాయి అయితే నెత్తిపాలు కొట్టుకోవడానికి ఆయన చేసేది లేదు, ఈయన చేసేది లేదు. ఆఖరికి ఈ ఎన్నికలలో మన బాగు చేయడానికి కోసం కాదు, వాళ్ళ లబ్ధిదో వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఈ ఎన్నికలలో మాకేం లబ్ధి జరుగుతుంది అనేది ఓటర్ ఆలోచించే పరిస్థితి కనుకొచ్చింది. ఇంతకుముందు మామూలుగా ఒక 2-3 దశాబ్దాల క్రితం మనం ఆలోచిస్తే 30-40 సంవత్సరాల క్రితం మా గ్రామానికి ఒక రోడ్డు కావాలి, మా గ్రామానికి అభివృద్ధి కావాలి, మా గ్రామానికి ఒక పాఠశాల కావాలని చెప్పేటోళ్ళు ఇవాళ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. నాకేం వస్తుంది అని చెప్పేసి అనే పరిస్థితి వస్తూ ఉంది. ఓటరు ఎక్కడనో పొరుగు రాష్ట్రంలోనో పొరుగు ప్రాంతంలోనో ఉంటే అతని ఓటుకి అక్కడ స్థానికంగా రప్పించుకోవాలనుకుంటే ఫోన్ చేస్తే అకౌంట్ నెంబర్ ఇస్తే మామూలుగా అందులో డబ్బులు వేయి తర్వాత బస్ ఎక్కుతా అనే పరిస్థితికి ఈ రోజు ఓటర్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే రాజకీయ నాయకుల మీద, రేపు రాబోయే ప్రభుత్వాల మీద ఆశలు లేవు వాళ్ళకి. ఏంటంటే ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు జరిగిందే మాకు. కానీ ఆ ఓటర్ని ఆ పరిస్థితికి తీసుకురావడం వెనక రాజకీయ నాయకులు లేరా? వాళ్ళే కదా డెఫినెట్ గా రాజకీయ పార్టీలే, అందులో అనుమానం ఏం లేదు. ఎవరు దానికి అతిథులు కాదు. కానీ ఈ వ్యవస్థ ఈ రకంగా పోటీలు పడి హామీలు ఉచితాల పేరు మీద ఇచ్చి ఒకళ్ళు పోటీలు పడి, పోయినసారి వాళ్ళు అది ఇచ్చింది కదా హామీ, పోయినసారి అది అమలు చేసారు కదా, దానికంటే అదనంగా మేము అమలు చేస్తామని చెప్పేసి ఇంకొక ఆయన హామీ ఇవ్వగానే ఓకే ఆయన కంటే ఈయన. మీకు ఎగ్జాంపుల్ మామూలుగా ఇంట్లో పెన్షన్లు అత్తకి కోడలు కానీ కూలోళ్ళకు కూడా అని చెప్పేసి అనే ఇవన్నీ కలిపితే మాకు 10,000 వస్తాయి, ఇంకో 2,000కో 3,000కో హాలిడేస్ అప్పుడు కష్టపడితే నా కుటుంబం ఏం కష్టపడకుండా బతుకుతుంది కదా, వీళ్ళకే గుద్దుదామని చెప్పేసి గుద్దుతుండే. ఇది ఇటువంటి పరిస్థితుల వల్ల ఈ ఉచిత అనే పేరు మీద హామీలు అడ్డగోలు గీయడంతో ప్రజలు కూడా మోసపోతా ఉన్నారు. మోసపోయిన ప్రజలకి మళ్ళీ రేపు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఆ ప్రభుత్వాలు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. సోమరపోతులుగా మనం తయారు చేస్తున్నాం. స్వయం ప్రాతిపదికన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాం. మన చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. మనకున్న అనేక రకమైన వనరులు ఈ రోజు చూడండి, మీకు బీహార్, అస్సాం, ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసి కార్మికులుగా బిల్డింగ్ విభాగానికి సంబంధించిన కార్మికులు కానీ, ఇతర రంగాల్లో కానీ, ఆఖరికి నాట్లేయటానికి కూడా ఒరిస్సా నుంచి లేబర్ వస్తున్నారండి. మన దగ్గర ఉన్న వాళ్ళని ఏముంది ఇల్లు గడుస్తుంది కదా, నెలకు 10,000 15,000 ఆ పథకాలు ఈ పథకాల పేరు మీద ప్రభుత్వం ఇస్తా అంటుంది, మనం పోయి రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన అవసరం ఏముందా అని అంటే వేరే పొరుగు రాష్ట్రాలలో అటువంటి పరిస్థితి లేక ఈ రోజు వచ్చేసి ఇక్కడ
సుప్రీంకోర్టు నాట్లకు కూడా కూడా, అదే విషయం కోతలకి నాట్లకు కూడా. సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అంటే పని చేయడానికి ఎవరు సుముఖంగా లేరు, బద్ధకంగా తయారవుతున్నారు అనేది. రైట్, ఇక మనతో జాయిన్ సో అయ్యారు ఏ కపిలవాయి రాజకీయ దిలీప్ పార్టీ కుమార్ గారు. రేపటి భవిష్యత్తులో ఎస్, పోటీ చేసినా ఎన్నికలలో ఇటువంటి ఉచితాల హామీలు కాకుండా దేశ ప్రయోజనాల కోసం, యువతరం కోసం హామీలు ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోనే దీన్ని కట్టుదిట్టమైన చర్యలతో చట్టాలు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ అండి. మనతో ఇప్పుడే డిబేట్ లో జాయిన్ అయ్యారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి దిలీప్ గారు. అమ్మా నమస్కారం. రైట్, శ్రీవర్ధన్ గారితో మాట్లాడదాం. శ్రీవర్ధన్ గారు, అంటే ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేకుండా ఈ రకంగా సాధ్యం కాని హామీలు, ఉచితాలు ఇవ్వడం అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ ఉచితాలు అనేది ఆర్థికమైన అంశాల మీద అవగాహన లేక కాదండి, ఉంటున్నాయి. ఎలాగైనా కూడా అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇది జరుగుతున్నట్టు ఒక పరిణామం. సో దీంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఉచిత హామీలు ఇచ్చిండ్రు. షాది ముబారక్ కావచ్చు, లేకపోతే ఏది ఇప్పుడు రైతు పెట్టుబడికి సహాయం అనే దాంట్లో కూడా ఒక లిమిటేషన్ అనేది లేకుండా ఎంతమంది రైతులు ఉంటే అంత రైతులు ఇవ్వడం కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా ఉన్నప్పుడు 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు అప్పులు 6 లక్షల కోట్ల పైన ఉందనేది రాష్ట్రంలో తెలుసు. కానీ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? సో ఇచ్చినటువంటి హామీలు అంటే మేము వీళ్ళు 10,000 ఇస్తున్నాం అంటే మేము 15,000 ఇస్తాం, మేము 2,000 ఇస్తున్నది మేము 4,000 చేస్తాం, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం, షాది ముబారక్ తో పాటు 1 తులం బంగారం ఇస్తాము, సో 2,500 ప్రతి మహిళకి ఇస్తాము. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఆ రోజు కాంగ్రెస్ మేధావులు సమాజంలో ఉండేటువంటి అనేక మంది ఇలాంటి డిబేట్లు జరిగేటప్పుడు ఏం చెప్పారు? సో మేము కేసీఆర్ చేసేటువంటి ఒక అవినీతిని అరిగట్టగలిగితే 50-60 వేల కోట్ల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరం. సో మేము ఈ యొక్క డబ్బులతోటి సంక్షేమ పథకాలు చేస్తాం, మేము ఇస్తున్నటువంటి డబ్బులు ఇంతే సరిపోతుందని చెప్పేసి చెప్పారు. సో ఈ రోజు ఏం చెప్తుంది ప్రభుత్వం? సో మాకు తెలియదు, 6 లక్షల కోట్లు కాదు, అక్కడ లంక బిందెలు ఉంటాయనుకున్నాం కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. సో మరి ఆ రోజు ఎందుకు చెప్పారు, ఈ రోజు ఎందుకు చెప్తున్నారంటే అధికారం రావాలనే ఒక పరమావధితోటి జరుగుతున్నట్టు ఒక తతంగం. సో ఇది ఇలా రాజకీయాల్లో ఒక ఎదురు పక్షాన్ని బట్టి యువతల వ్యూహ ప్రతిభాలు అనేది రాజకీయాల్లో జరుగుతున్నట్టు పరిణామం ఈ రోజు చూస్తా ఉన్నాం. సో కొన్ని సందర్భాల్లో నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఉచితాల విషయంలో మనము వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని అవసరం ఉన్నాయి, ఏదైతే వ్యక్తికి కూడు గూడు ఏదైతే అవసరం ఉందో వీటిని సమకూర్చవలసినటువంటి వైద్యం ఉచిత వైద్యం సరిపోతుంది యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఇవి కావాలి. అంటే ఈ 4లో ఈ రోజు దాంట్లో దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి అవసరం అంటే అందరికీ అవసరం లేదు, దీంట్లో కొంతమందికి అవసరం ఉంది. ఇవాళ ఎవరికైతే పేదవాడు ఉన్నారో, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టివ్వడం, ఇది ఒక వరకు లిమిటేషన్ వరకు వస్తాయి. కానీ ఈ రోజు ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, ఇవాళ ల్యాప్టాప్లు ఇస్తాము, లేకపోతే మనం చూసాము ఏది ఇక్కడ ఉన్నట్టు తమిళనాడు ఎన్నికల్లో మిక్సీలు ఇస్తాము. ఇలా అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం వైపు ప్రభుత్వం యొక్క సొమ్ము, అది వ్యక్తుల యొక్క సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్మును ఇలా మనం పంచుతున్నటువంటి పరిస్థితి. దీని కారణంగా ఏం జరిగింది? ఇలా దేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇలా హిమాచల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు టైంకి ఇవ్వలేకపోతే కోర్టు ఏమన్నది? ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఫస్ట్ జీతాలు కట్టియమని చెప్తుంది. అట్లా ఇలా కర్ణాటకలో కూడా ఇలా ఉచితమైనటువంటి అనేక పథకాలు ఉన్నాయి, ఇవి ఫ్రీ బీజెస్ ఇప్పుడు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి మనం అధికారం కోసం రావడం కోసం ఏం చేయాలనే ఒక తపనతోటి, ఆలోచనతోటి ఈ యొక్క పొలిటికల్ పార్టీలు అనేది ఈ రోజు జరుగుతున్నట్టు ఒక తతంగం. అయితే ఇలా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దీని మీద నేను కూడా దేశంలో ఒక డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక రాజకీయ పార్టీలకు ఒక విధి విధానాలు ఏవైతే ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉందో, అంటే ఒక ఎలక్షన్ కమిషన్ లో ఒక వ్యక్తి ఖర్చుల విషయాలు కావచ్చు, పొలిటికల్ పార్టీల యొక్క విధి విధానాలు ఏదైతే ఉందో, ఈ యొక్క ఏదైతే బడ్జెట్ విషయంలో కూడా, ఉచిత హామీల విషయంలో కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ఎంతవరకు ఇవ్వగలుగుతాము, ఏంటి ఎంతవరకు చేయాలనే దాంట్లో ఇవాళ పరిమితులు విధించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమైతుందంటే దేశంలో మనం చూస్తా ఉన్నాం, ఇలా శ్రీలంకలో దివాలా తీసినటువంటి, ప్రపంచంలో అనేక దేశాలు దివాలాలు తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి
ఈ మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా ఇలా అప్పుల ఊబిలోకి పోయి Right. వాళ్ళందరూ కూడా ఆ దేశాలంతా కూడా Right, ఇబ్బందికరమైన పరిస్థితులు Yes, ఉన్నాయి yes. కాబట్టి సో ఇక్కడ మనం అందరం కూడా ఇది పొలిటికల్ పార్టీలు అందరం ఒక ఏకాభిప్రాయంతో మరి ఈ యొక్క డిబేట్ ను కొనసాగించాలి, ఈ యొక్క ఉచితాలను పరిమితం చేయాల్సిన అవసరం ఉందనేది మా యొక్క ఎగ్జాక్ట్లీ అభిప్రాయం. రైట్. ఇక కపిలవాయి దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, ఏపీ ఖజానానేమో జగన్, ఇక్కడ తెలంగాణ ఖజానానేమో కేసీఆర్, మొత్తం కూడా అప్పుల కుప్పలాగా మార్చేసి, అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఈ రకంగా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేశారు అని ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీడీపీ ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేశారు. తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే చేతిలో డబ్బులు లేవు అని అంటున్నారు. అంటే ఈ పరిస్థితి మీరు ముందు ఊహించలేదా? ఇది అంటే ఓటర్లని మోసం చేసినట్టు కదా ఈ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సరే, ఈ రాష్ట్రమైనా ఆ రాష్ట్రమైనా సంక్షేమ పథకాలను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత అనేది అన్ఫార్చునేట్లీ సోషియో ఎకనామిక్ రీజన్స్ వల్ల ఉంది. ఏ రాష్ట్రం అయినా సరే, దేశంలో అయినా సరే. ఆ కారణం చేత ఆ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అట్రాక్ట్ అవుతారని ఈ రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ ఎవర్ పార్టీ, ఈ హామీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని మీరు అన్నట్టు సాధ్యాసాధ్యాలు విచారించకుండా ఇవ్వడం అనేది తప్పే, ఎవరికైనా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఆర్ఎస్ అంటున్నారు, అంతకంటే ప్రజల్లో పోయి మీ హామీలు ఇచ్చే టైం లోపల వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఎన్ని ఇచ్చారు? 40,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ 40,000 కాదు, ఇక్కడ మొన్న 28 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళు ఏమైనా ఇచ్చారా? కొంతమందికి ఇచ్చి వదిలేశారు. 10 ఎకరాల భూమి అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? 10,000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ తర్వాత స్కీమ్ ఎత్తేసారు. మన దళిత బంధు అన్నారు, 10 lakhs ఎంతమందికి ఇచ్చారు? 17,000 crores ఇచ్చారు. అంటే నాట్ ఈవెన్ 2-3% కంటే ఎక్కువ మీరు ఎత్తేసారు. సో ఎవరు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఆ పథకాలను ఎత్తేసింది అక్కడ. సో కొన్ని వాళ్ళు 60,000 ఇంతకుముందు శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నట్టు 60,000 కోట్లకు లోబడి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేసిన మాట సోషల్ ఈ ఫ్రీ బీస్ ఇంప్లిమెంట్ చేసిన కూడా వాస్తవం. మేము అంతకంటే కాస్త ఎక్కువ ఇచ్చిన మాట కూడా వాస్తవం. అప్పుడు ఈ రాష్ట్రం 7 lakh crores అప్పుల్లో ఉన్నదని రియలైజ్ చేయలేదు అంటే టు దట్ సమ్ ఎక్స్టెంట్ కరెక్టే. బట్ మీరు అన్నది కూడా కరెక్టే. మరి మీరు అవన్నీ చూసుకోవాలి కదా, ఎందుకు హామీలు ఇచ్చారు అంటే ఇప్పుడు అందుకనే కింద మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. తలకిందులుగా అంటే కింద మీద పడి అప్పులు తక్కువ వడ్డీలోకి తీసుకొచ్చి ఇప్పటి వరకు 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు అంటున్నారు అఫీషియల్ గానే, సీఎం స్టేట్మెంట్ అది. సో దాంట్లో 60,000 కోట్ల రూపాయలు ఊరికే ఇంట్రెస్ట్కే కట్టామంటున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ వడ్డీ కాకుండా తక్కువ వడ్డీ తెచ్చి పాత వడ్డీ వాటిని అప్పులు క్లియర్ చేసి ఈ కొత్త వడ్డీలతో కొంత స్ట్రీమ్ లైన్ చేసేటువంటి అవసరం ఏర్పడ్డది ఇప్పుడు. అందుకనే మేము అన్న 6 హామీలు 4 ఇంప్లిమెంట్ అయ్యి మిగిలిన 2 ఇంకా కాక మేము తలకిందుల తపస్సు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఆస్పెక్ట్ సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, ఫ్రీ బీస్ ఎందుకు ఇస్తున్నారు, అసలు ఈ ఫ్రీ బీస్ అవసరమా అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఫ్రీ బీస్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే ఆర్థిక అసమానతల దృష్ట్యా. అక్కడ మీరు ఇప్పుడు సపోజ్ పనికి ఆహార పథకం ఉంది, ఆ పనికి అని ఏదో ఒకటి పెట్టి పనికి అదైనా కొంచెం బెటర్ స్కీమ్, అది ఫ్రీ కాదు, అది ఆయన పని చేస్తాడు డబ్బులు తీసుకెళ్తాడు. అట్లాంటి స్కీమ్ ఉండాలి తప్ప ఇంతకుముందు శ్రీవర్ధన్ గారు అన్నట్టుగా నువ్వు ఓటేస్తే నీకు మిక్సీ ఇస్తా, స్కూటీ ఇస్తా, నీ కాలేజ్ ఫీజు నేనే కడతా, ఇవి ఎక్కడ హామీలండి? ఇవి కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సమాజం అన్న తర్వాత 4 అవసరాలండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీకి సంబంధించినటువంటి వైద్యం ఉండాలి, అదేవిధంగా నీకు ఇల్లు రూఫ్ ఉండాలి, కడుపు నిండే పరిస్థితి ఉండాలి. అదర్వైజ్ నేను ఇప్పుడు మీరు నా ఇంటికి వచ్చి నాకు అన్నం పెడతా అంటారు ఫ్రీగా, నేను ఒప్పుకోను, అది నాకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతా. ఎవడు తీసుకుంటాడు అది? అంటే మీరు ఆ సామాజిక పరిస్థితి ఎందుకు ఇప్పటి వరకు ఉన్నది ఒక పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. ఒక మనకే కాదు, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఓటుకు నీకు 2,000 ఇస్తా అంటే, లేదా మధ్య క్వార్టర్ బాటిల్ ఇస్తారంటే ఓటర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు? అసలు 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనందరం కూర్చొని ఆలోచించకపోతే మన పథకాల వల్ల ఇప్పటికి కూడా దారిద్ర్యం ఉన్నదని అన్నమాట. అంటే ఆయనకు మీరు మద్యానికి ఆయన లోబడే పరిస్థితి, 2,000 ఇస్తే ఆయన మీ దగ్గరకు వచ్చి ఓటేసే పరిస్థితి రావడం అనేది షేమ్, అది డెమోక్రసీకి షేమ్. సో ఆ విధమైనటువంటి అవసరాలు సృష్టించబడటంతోనే సుప్రీంకోర్టు ఈరోజు ఏంటి పరిస్థితి, ఫ్రీ బీస్ ఏంటి అని అడిగే పరిస్థితి. సో కష్టపడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి ఉండాలి తప్ప ఫ్రీ బీస్ ఇస్తే వాడు తీసుకోవద్దనే పరిస్థితి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో నేను మార్నింగ్ ఇంకో డిబేట్లో చెప్పే ఎగ్జాంపుల్, అక్కడట ఉద్యోగులు లేనివాడికట వృత్తి ఇస్తారట, $2,000 $3,000. ఎవడు పోయి తీసుకోవట్లేదట, మనకు అవసరమే లేదు. అంటే సచ్ ఎ ఫెలో, ఈ సచ్ ఎ రిచ్ ఫెలో, ఆ దేశంలో ఉన్నటువంటి రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అది ప్రజల వాళ్ళ ఆదాయమే ఎక్కువ లెవెల్లో ఉండి
వాళ్ళకి మీరు ఇచ్చేసినటువంటి అవసరమే లేదు, నాకేమవుతుంది పోంటున్నాడట, తీసుకురావడానికి ఓపిక లేకపోవట్లేదట, నాకేమవుతుంది పోనీ అని. అంటే లేజినెస్ అనండి, నాకు అవసరం లేకపోవడం అనండి. ఆ సిచ్యువేషన్ ఇక్కడ రావాలి. నేను రైస్ ఇస్తా అంటే నాకెందుకు ఆయన రైస్ అనే పరిస్థితి, నేను నీకు డబ్బులు ఇస్తా ఓటుకంటే నువ్వు కూడా నాకు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఈ పార్టీకి రావాల్సి ఉండే, అది రాలేదు. అంటే రిచ్ అండ్ పూర్ మధ్య ఒక యానింగ్ గ్యాప్. ఇంత డెవలప్మెంట్లో మొత్తం ఆస్తి 15 మంది దగ్గరే ఉండి 90% ప్రాపర్టీ ఉండి 85% పాపులేషన్ దగ్గర మిగిలిన 10% ప్రాపర్టీ ఆర్ 15% ప్రాపర్టీ ఉంటే ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? అంటే ఈ దేశంలో సృష్టించబడే సంపద అన్నది అందరికీ సమానంగా పంచబడితే నువ్వు ఇచ్చే ఫ్రీ పీస్ వాడికి వద్దు, అటువంటి సిచ్యువేషన్ రావాలి. కానీ ఈ మనం ఉన్న పాలసీస్ అని ఆ పద్ధతి. ఇప్పుడు మొన్న మధ్య ఒక ఎలక్షన్స్ లో నేను ప్రత్యక్షంగా చూసా, ఆయన ఓడిపోయాడు. ఎందుకంటే 90% మందికే పాపం అన్ని డబ్బులు అందినాయట, 10% వాళ్ళకు మధ్యవర్తులు మోసం చేశారట. అది అందలేదు కాబట్టి 10% ఓటుతో ఓడిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో పాపం చాలా జాగ్రత్త తీసుకొని 100కు 100% అందించాడు పైసలు ఓట్లకు. ఆయన మళ్ళీ బ్రహ్మాండంగా గెలిచాడు. ఇది ఎక్కడ పరిస్థితి అండి? ఒక ఊరు ధర్నా చేసింది, ఆ పక్క ఊళ్ళో ఇచ్చారు, అవతల ఊళ్ళో ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, మేము పోము ఓటుకు అంటాడు. అరే ఓటుకు పోవడానికి డబ్బులు ఇవ్వడం ఏంటి, ధర్నా చేయడం ఏంటి డబ్బులు ఇవ్వమని? ఇదైతే మన డెమోక్రటిక్ సిస్టంలో లేదు కదండి. అది అఫెన్స్ కదా. ఓటుకు డబ్బులు ఇవ్వడమే తప్పే, తీసుకోవడం తప్పే. మరి ఏమైతుంది ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? అట్లాంటి ఎలక్షన్స్ అయితే ముందు చాలా నిర్దయగా క్యాన్సిల్ అని అంటే ఒక 10 మంది క్యాన్సిల్ చేస్తే ఇంకో డబ్బులు ఇవ్వడానికి కూడా ఒకప్పుడు. అంటే సుప్రీంకోర్టు ఉచితాల మీద కామెంట్ చేసింది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి ఈసీ మాత్రం ఇంకా ప్రేక్షక పాత్రే పోషిస్తోంది. అంటే ఈసీ కూడా సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేయాలంటారా? ఈసీ ఉన్న పరిస్థితి ఏంటంటే మీకు ఎలక్షన్ కండక్ట్ చేసి అభ్యర్థులు అప్లై చేస్తుంది, అప్పటికప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ను ఫాలో చేయాలి, ఇదే చూస్తుంది. ఇంత పెద్ద మెకానిజం మెషినరీ వాళ్ళకి ఉండనే ఉండదు అసలు. మనం పొలిటికల్ పార్టీస్ ఆలోచించుకోవాలి వీటి గురించి. ఈసీ ఏం జరుగుతుంది? నేను అందుకే అంటున్నా, ఈసీ కనుక అప్పటికప్పుడే ఎలక్షన్ డిక్లేర్ చేసి లోపల ఇట్లాంటి కంప్లైంట్ చూసి ఓ 10 చోట్ల దగ్గర డబ్బులు పంపిణీ అయినటువంటి నిర్ధారణ వస్తుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఈసీ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం వాడు డబ్బులు పంచడానికి అవకాశం ఉండదు. మొన్న టెలిఫోన్ స్కామ్ లో ఒక ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ గెలిచడానికి నేనే పోయిన ఆ కార్లో 20 కోట్లు పంచొచ్చాను. అరే నీకు ఉన్న లిమిటే 35 లక్షలు అయితే 40 లక్షలేమో ఎమ్మెల్యేకి, 100 కోట్లు లేదా 20 కోట్లు పడ్డు ఇచ్చేసినాక అది ఎట్లా ఎలక్షన్ అవుతుందండి? ఆ స్టేట్మెంట్ రాగానే ఆయన ఏ కాన్స్టిట్యున్సీ తీసిపోయాడో నీకైతే ఎవిడెన్స్ ఇస్తున్నాడు కదా, ఆ ఎలక్షన్ రద్దు చేయాలను. రేపు పొద్దున మళ్ళా అదే పోలీస్ వారంలో 1 కోటి పెట్టుకోవడానికి కూడా గడవెళ్ళాడాలి. ఇప్పుడు సిస్టంలో రూల్స్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, చదువుకోవడానికి వినడానికి చాలా సొంపుకుంటాయి న్యాయ సూత్రాలని. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకల్లా టీత్ ఉండదు వాటికి. ఆ టీత్ ఉండలేని పరిస్థితిలో ఒక మహంతి ఉన్నాడు, డీజీగా పనిచేశాడు. మరి మహంతిని ఎలక్షన్ కమిషన్ పట్టుకొచ్చి 59 రోజులు పెట్టింది. ఓన్లీ 59 రోజులు. మీకు జ్ఞాపకం ఉంటే ఆ ఎలక్షన్స్ లో 50,000 జేబులో పెట్టుకొని బయటికి పోవడానికి సామాన్యుడు కూడా భయపడ్డారు. సామాన్యుడు వెళ్ళాడు. అది శేష్ అన్నాడు. అదే ఎలక్షన్ కమిషన్, అవే రూల్స్ దేశాన్ని గడగడలాడించాడు. అట్లాంటి ఒక శేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. చిత్తశుద్ధి అండి, చిత్తశుద్ధి ఉండాలి, ఆఫీసర్లో నిజాయితీ ఉండాలా. మనకున్న చట్టాలు బ్రహ్మాండంగా సరిపోని చట్టాలు ఉన్నాయి, వాటిని చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఈ పరిస్థితి రాదంటున్నా నేను. ఈరోజు సుప్రీంకోర్టు ఆ విషయం కాదు ఆలోచించాల్సింది. అసలు ఎందుకు ఫ్రీ పీస్ ఇస్తున్నారు మీరు, ఎందుకు పంచుతున్నారు కాదు, అసలు ఈ ప్రజల స్థితిగతులు ఎందుకు నాయన ఆలోచించాలి సుప్రీంకోర్టు. ఇన్నేళ్ల ప్రజాస్వామ్యం తర్వాత ఎందుకు ప్రజలు ఈ రోజు నువ్వు ఇచ్చేటువంటి తాయిలాల ఆశపడుతున్నారు, ఏంటి వ్యవస్థలో ఉన్న లోపం అని అసలు వాళ్ళు అనలైజ్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ వాళ్లే కదా మన కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, అది అడగాల సుప్రీంకోర్టు నా ఉద్దేశంలో. రైట్ అండి, ఓకే. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, అంటే న్యాయస్థానాలు ఉచితాలపై ఈ రకంగా కలుగజేసుకొని పార్టీలన్నింటికీ సూచన చేసేంత వరకు కూడా ఈ రాజకీయ పార్టీలు వీటి గురించి ఏం ఆలోచించకుండా కేవలం ఓట్ల వేటలో ఈ రకమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి ఉచిత హామీలు ఇవ్వడము, స్కీముల కోసం అప్పులు చేయడము, ఇదంతా ఆర్థిక వ్యవస్థపై పెను భారం కాదంటారా? అన్నిటికంటే ముందు ఓటర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు, డబ్బు ఎందుకు తీసుకుంటున్నాడు, ఇచ్చే రాయితీలు ఎందుకు తీసుకుంటున్నాడు, అతని మనసులో ఏముంటుంది, అతను రాజకీయ నాయకులు చూస్తూనే ఏమనుకుంటున్నాడు, ఇవాళ మనకేదో 1,000 రూపాయలు ఇస్తారు, లేకపోతే ఇవన్నీ ఈ 5,000 4,000 బటన్ నొక్కి మన ఇంటికి ఇస్తాడు, వాడేమో లక్షలు కోట్లు సంపాదించుకుంటూ కూర్చుంటున్నాడు, ఎందుకు తీసుకోవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది. ప్రెస్టీజ్ ఫీల్ కావటం లేదు. ఒకప్పుడు నేను ఒక 50 ఏళ్ళ కిందట మాట చెప్తా, మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఇద్దరు, మేము పిల్లలు, మాకు ఓటు హక్కు లేదు, వాళ్ళిద్దరికి ఉంది.
ఒకరోజు రాత్రి వచ్చి తలుపు కొట్టారు, ఎలక్షన్స్ టైం. ఓటుకు ₹2. మా అమ్మకు మా నాన్నకు చెరి ₹2 ఇవ్వబోయారు. మా నాన్న నమస్కారం పెట్టి, మేమేం అది దిగజారి బతకడం లేదు ఇక్కడ, మాకు అవసరం లేదు, మేము ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేస్తాము, మీరే వెళ్ళిపోండి అని పంపించాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయా? ఇందాక మన మిత్రులు చెప్తున్నారు కదా, ఆ, డబ్బులు పంచకపోతే ధర్నాలు చేసి గొడవలు కూడా చేస్తున్నారని. అవును. అందువల్ల ఇక్కడ రాజకీయ పక్షాలు ఎలా వ్యవహరిస్తున్నాయో ప్రజలు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఎవరిని తప్పుపట్టడానికి వీల్లేదు. చేయాల్సింది ఏంటి ఇక్కడ? అసలు వీటిని మనం అన్ని చెప్పుకోవచ్చు, ఇది కరెక్ట్ కాదు, పంచకూడదు, ఉచితాలు వద్దు అని సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయవచ్చు. కానీ అవి ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఎన్నికల సంస్కరణ రావాలి, చట్టాలు రావాలి. ఎవరే గాని డబ్బు పంచకుండా, ఎవరే గాని ఉచితాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండా, అయ్యా నీ పార్టీ నడవాలంటే ఈ నిబంధనలు ఉండాలి, ఈ నిబంధనలు వైలేట్ చేస్తే నీ పార్టీ యొక్క రిజిస్ట్రేషనే రద్దు చేసి పడేస్తాము, మీ అభ్యర్థిత్వాలనే రద్దు చేసేస్తాము ఎన్నికలు పోటీ చేయకుండా అనేటువంటిది ఎన్నికల సంస్కరణలు రాగలిగితే జనం కూడా వాటిని అర్థం చేసుకుంటారు. అప్పుడు అరే మంచి పని చేశారు అని. ఇప్పుడు నువ్వు ఇస్తున్నాడు, అది ఇస్తాడు, ఇద్దరు తీసుకుంటాం అనుకుంటాడు. ఇద్దరు ఇవ్వరు అనుకోడు, ఎట్లా ఆశిస్తాడు? ఏ విధంగా ఇవ్వడానికి ఎవరికి అవకాశం లేదు చట్టంలో. అయ్యా చట్టంలో లేదు, మేమే ఇవ్వలేము, నమస్కారం, మాకు ఓటేయండి అని అడుగుతారు. అప్పుడు డిమాండ్ చేస్తారా? చేయరు కదా, అవకాశాలే ఉండవు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయగలదు కానీ చట్టం చేయలేదు. చట్టం చేయాలంటే పార్లమెంట్లోనే చేయాలి, బిల్లు రావాలి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి దానికి ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నికల సంస్కరణలు చేయటానికి, ఆ బిల్లును ముందుకు తీసుకోవడానికి ఇవాళ సిద్ధంగా లేదు. ఎందుకు? తాను కూడా గెలవాలి ఏదో విధంగా. అరే ఉచితాలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తూ మంచిగా రిజల్ట్ సంపాదించుకుంటూ గెలుస్తూ వస్తున్నటువంటి బీజేపీ ఉన్న బలంగా ఢిల్లీలో ఎందుకు ఉచితాలు వెళ్ళిపోయింది? మళ్ళీ వాళ్ళకు కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఎలాగైనా సరే ఢిల్లీ 27 ఏళ్ళు అయిపోతుంది, క్యాప్చర్ చేసుకోవాలి. చేయాలంటే ఏం చేయాలి? మధ్య తరగతి ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఇవ్వాలి 12 లక్షల వరకు. అది ఎలా చెప్పాలి? ఎన్నికల ప్రచారంలో చెప్పకూడదు. ఎప్పుడు ఫిబ్రవరి 1st వీక్లో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఫస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టి రాయితీలు, అది ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ప్రకటించేశారు. జనంలోకి బాగా వెళ్ళిపోయింది ఇది మధ్యతరగతి వాళ్ళకి. అలాంటి వ్యూహాలతో ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయి. నేను దాన్ని తప్పుపట్టడంలే, అదొక వ్యూహంలో భాగంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చి మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి వెసులుబాటు కల్పించడంలో తప్పు లేదు. కానీ మరి ఇప్పుడు ఎందుకు వాయిదా వేశారు? 20 రోజులు పైగా వాయిదా వేశారు. ఇవాళ పార్లమెంట్ వాయిదా పడిపోయింది. నెక్స్ట్ ఎప్పుడో మార్చి చివరిలో అంట. మామూలుగా పర్చేస్ చేసి కంటిన్యూ జరగాలి కదా. అంటే వ్యూహం, ఇక్కడ నేను వ్యూహం గురించి చెప్పదలుచుకొని ఆ విషయాన్ని ప్రస్తావన చేశా. అన్ని రాజకీయ పార్టీలు అంతే, దగ్గరకు వస్తుంది ఎలా గెలవాలి ఎన్నికల్లో, ప్రజలు ఏమనుకుంటున్నారు అది కాదండి. చట్టంలో ఏది ఎన్నికల చట్టాల్లోనే ఓటర్లకు డబ్బు పంచకూడదు అని చెప్పి నిబంధనల నుండి దాని మీద కేసులు బుక్ చేసేటువంటి పరిస్థితి ఉండి, తీసుకున్నా తప్పే ఇచ్చినా తప్పే అని చెప్తూ ఉంటే, మీరు రాయితీలు ప్రకటించేసుకొని అక్క చెల్లెల పథకము, ఆ పథకము, ఈ పథకము, బటన్ నొక్కుతాము, మీ ఇళ్ళలో క్యాష్ వేసేస్తామంటే నువ్వు అది లంచం ఇచ్చినట్టు కాదా? అది కాకపోతే ఈ లంచం ప్రభుత్వ పరంగా మనందరం కట్టిన పన్నుల నుంచి లంచం ఇస్తున్నాయి. కానీ నేరుగా ఓటర్లకు పంచే డబ్బు వాళ్ళ యొక్క బ్లాక్ మనీ పంపిణీ చేస్తున్నాయి. ఏంటి తేడా? అసలు మా యొక్క పన్నుల రూపంలో మేము కట్టేటువంటి పన్నుల్ని, డబ్బును తీసుకెళ్ళి నువ్వు ఎందుకు పన్నులు వేసేది? దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, అలాగే సర్వీసెస్, ప్రజలకు సేవలు కల్పించాలి. ఏమేమి సేవలు కల్పించాలి? విద్య, ఆరోగ్యము, ట్రాన్స్పోర్టు, ఇవి కల్పించాలి. వాటికి సంబంధించి చూడండి, రాజ్యాంగం చదవండి, ఎందుకు పన్నులు వేస్తారు వాటి గురించి తప్ప
నువ్వు నగదు తీసుకెళ్లి వానికి నేను వాని అకౌంట్లో వేస్తానని చెప్పి ఎక్కడైనా ఉందా? లేదు కదా. నువ్వు పన్నుల రూపంలో వసూలు చేసిందే కదా ప్రభుత్వం నుంచి. నువ్వు డైవర్ట్ చేసేసి అప్పులు చేసేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు రైతులు ప్రకటించేస్తున్నారు ఓటర్లకి. ఎవరు అడిగారండి ఇమ్మని? మీరు ఇక్కడ చట్టం తీసుకురమ్మనండి, ఎవరు అడగరు. ఆ ప్రస్తావనే రాదు. శుభ్రంగా నోరు మూసుకొని పోగొట్టేస్తారు. ఎవరికి వెళ్ళో వాళ్ళకి వేసుకుంటారు. ఏమండి, ఒకవేళ ఇవాళ బీజేపీ సంస్కరణలు తెచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్, దానివల్ల అరే బీజేపీ అన్ని ఆపేసింది, మనం బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేయాలా అనుకుంటారు అనుకోండి. ఏంటి అది? ఏమిటి ఇవాళ అధికారంలోకి రాకపోతే నష్టం ఏంటి? ఇంకోసారి వస్తారు, జనం అర్థం చేసుకుంటారు తర్వాత. అలా ఆలోచించడం లేదు కదా. అమ్మ అధికారంలో వచ్చి తీరాలి. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు చాలా డేంజరస్ గా మారిపోయాయి అన్నిటికంటే. విపరీతమైన రాయితీలు ఇవాళ ప్రత్యేక ప్రాంతీయ పార్టీలే ప్రకటిస్తున్నాయి. చూడండి అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు ఎంత పోటాపోటీగా ఉచిత హామీలు ప్రకటించినప్పటికీ కూడాను మనం చూసాం ఏపీలో కూడా ఉచిత హామీలు ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ అమలు చేయడం కోసము దాదాపుగా 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక బటన్ నొక్కి అందరి ఖాతాల్లోకి వచ్చేసేలాగా చేసినటువంటి జగన్కి మరి కేవలం 11 సీట్లే వచ్చాయి. కానీ అంటే ఓట్లు డబ్బులు తీసుకున్న కూడా ఓట్లు వేయలేదు. అలాంటి తీసుకున్నవాడు ఖచ్చితంగా వేస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. ఇక్కడ అక్కడ ఎందుకు అలా 11 సీట్లు వచ్చాయంటే 2 కారణాలు. ఒకటి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దాన్ని ప్రజలు అంటే అంగీకరించలేదు. రెండోది, ప్రజల ఆస్తులు కూడా దోచుకునే కార్యక్రమం చేశారు, అది సహించలేదు. అమ్మా ఇంత దౌర్జన్యమ్మా కాదు. ఎవరో ఒక ఇల్లు కట్టుకుంటే ఆడ ఎమ్మెల్యే పోతూ ఆ ఇల్లు చూసి రాలా ఇంటికి అని పిలిచి, ఏమయ్యా ఇల్లు కట్టుకున్న బ్రహ్మాండంగా బాగుంది అంటే, ఎంత అయింది అంటే 4 లక్షలు అయింది సార్ అంటే, నేను ఒక 10 లక్షలు ఇస్తాను, ఇల్లు రాయి చేసి వెళ్ళిపోవాలి. నేను ఉన్న నిజం చెప్తున్నా, ఊరు పేరని కూడా చెప్పగలను. వాడు ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తారు ఏమో, దట్టు రాయలసీమ రెడ్లు చంపేస్తారేమో, శుభ్రంగా ఇల్లు రాపిచ్చేసి 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఊళ్ళో బతుకుతున్నాడు. ఒక ఊరిలో 10 ఎకరాల పొలం ఉంటే వాడిని పిలిచి, ఎవరు ఎమ్మెల్యే పిఏ పిలిచి, 1 ఎకరా 5 లక్షలు అవుతుంది, 50 లక్షలు అయితే నీకు 5 లక్షలు ఇస్తాం, రాయిచ్చి వెళ్ళిపో, ఎకరాకు 1 లక్ష. ఏం చెప్తాడు? ఇలాంటి ఊరిచ్చి వెళ్ళిపో. ఏడిచి చెప్పిండు నాకు, నేను సర్వేకి పోతే ఏడిచి. మరి ఇన్ని దారుణాలు చేస్తూ ఉంటే నువ్వు తాయిలాలు నొక్కి బటన్ నొక్కితే నీకు ఓట్లు వేస్తారా? ఆడికి వచ్చి ఉండొచ్చు 10,000 20,000 నువ్వు బటన్ నొక్కడం వల్ల. కానీ వానికి జరిగింది ఏంటి? అన్యాయం. ఎంత అన్యాయం జరిగింది అక్కడ, ఎంత మోసం జరిగింది. అలాగే అభివృద్ధి పనులు, కాలువలు తోవడము, లేదంటే ఇంకోటో ఇవన్నీ కూడా పని అక్కడ ఇవన్నీ పనిచేసాయి. ఏదైతే అవినీతి ఇవన్నీ కూడా పనిచేసి పక్కన పెట్టారు. తెలంగాణలో కూడా అలాగే జరిగాయి చాలా చోట్ల. రైట్, తెలంగాణలో కూడా జరిగాయి. అందుకనే ప్రాంతీయ పార్టీ ఇబ్బంది పడింది. ఇక్కడ కూడా జరిగాయి, ఇక్కడ కూడా విలేజ్ల్లో అలాంటివి జరిగాయి చాలా చోట్ల, సిటీలో జరిగాయి. రైట్, ఓకే. సో శ్రీవర్ధన్ జరగకుండా ఏమీ లేదు. బినామీ పేర్లతో ఎన్ని ఎకరాలు అది కాదండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఫామ్ హౌసా? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ ఎక్కడొచ్చాయి? చెప్పాలి కదా సమాధానం. మరి ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను, ఒక పార్టీ అని కాదు. మరి ఇవాళ ఎందుకు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఉండాల్సిన పరిస్థితి ఏంటమ్మా చెప్పండి? ఏమంటాం దాన్ని? ఆ కల్చర్ ఏంది? ఇలా వచ్చాయి. మరి ఇక్కడ అందుకనే ఓటర్ ఏమైపోతున్నాడంటే, మీరు అవినీతి పరులుగా ఉన్నారు కాబట్టి వాడు ఇంకా అవినీతి పరులుగా వాడు కూడా మారిపోతున్నారు. వీళ్ళేం చేసేది పెట్టేలేదు, కనీసం ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, తలా 5,000 ఇచ్చిన 20,000 వస్తాయి కదా, అందరితో సంతోషం అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన సంతోషపడదాం. ఎలాగూ వీళ్ళు మారరు, ఎలాగూ వీళ్ళు ఏం చేయరు, ఆ డబ్బులు కూడా అవినీతి డబ్బులే కదా అనేది మెయిన్. వాళ్ళు పంచాయి కూడా అవినీతి డబ్బులే కదా. అందుకని ఏంటంటే కఠినమైన చట్టాలు రావాలి, అంటే క్లియర్ గా. ఆ చట్టాలు రావాలి అని అంటే పార్లమెంట్ లో మరి చాలా కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. మరి బీజేపీ ఈ ఉచిత హామీల నియంత్రణ కోసం బిల్లు ప్రవేశపెడతారా శ్రీవర్ధన్ గారు? ఈ నియంత్రణ బిల్లును తీసుకొచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా?
దీనికి సంబంధించిన డిబేట్ ఏదైతే జరుగుతుందో దేశంలో జరుగుతుందని ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడే కాకుండా గతంలో కూడా ఈ యొక్క అంశం మీద లిమిట్ అంటే ఒక లక్ష్మణ రేఖ అనేది దీంట్లో ఉండాలి. లేకపోతే ఈ యొక్క ఉచితాలు అనేది ఈ యొక్క చేసుకుంటూ పోతే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా దెబ్బతింటున్నాయి, అభివృద్ధి డెవలప్మెంట్ లేదు అనేది చర్చ జరుగుతుంది. ఎస్, దీన్ని తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఇది డిబేటబుల్ గా చేద్దాం. భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో ఒక ఎన్నికల సంస్కరణలో మార్పులు తీసుకురావాలి. నిజంగా కూడా జరుగుతున్నది ఏంటంటే ఇలా రాజకీయాలకు వస్తున్నటువంటి తరం చూస్తున్నప్పుడు చాలా మంది ఒక గ్రౌండ్ లో ఒక స్టూడెంట్ నాయకుడుగానో, లేకపోతే రైతు నాయకులను, కార్మిక నాయకులుగానో, లేకపోతే ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు రాజకీయాల్లో కాకుండా డబ్బున్న వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే మద్యం సిండికేట్ లో డబ్బులు సంపాదించిన వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ లో సంపాదించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల్లో కూడా ఏమనుకుంటున్నారంటే, అరే మన ముందున్నటువంటి వ్యక్తులు ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నారు ఈ రాజకీయాల్లో, అందుకోసం మనం తీసుకుంటే ఏమైతుంది అనేటువంటి ఒక భావన ప్రజల్లో అయితే పెరిగిపోయింది. సో దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. సమూలమైనటువంటి ఒక మార్పు అనేది రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు కావచ్చు, పార్టీల యొక్క పరిమితులు కావచ్చు, అట్లనే ప్రజల్లో కూడా ఒక ఆలోచన కూడా రావాల్సినటువంటి తీర్మానాల్సిన అవసరం ఉంది. శ్రీవర్ధన్ గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు బీజేపీ లీడర్స్ చాలా మంది కూడా ఈ ఉచితాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, ఆచితూచి అడుగులు వేయాలి అని సీనియర్ లీడర్ వెంకయ్య నాయుడు ఆయన లాంటి వాళ్ళు కూడా సూచించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మరి ఒక నిమిషం కానీ గెలుపు లక్ష్యంగా, గెలుపు కోసమే కొన్ని రాష్ట్రాల్లో ఉచిత హామీలు ఇవ్వడము అంటే మీరు చేస్తుండే జాతీయ స్థాయిలో ఒక వైఖరి, ఇక్కడ ప్రాంతీయ దగ్గరికి వచ్చేసరికి ఇంకో వైఖరి అవలంబిస్తున్నది. ఇది డబుల్ స్టాండర్డ్ కాదంటారా? ఎస్, అదేనండి నేనేమంటున్నా, గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు చెప్పారు విద్య వైద్యం అనేది అందరికీ నాణ్యమైన విద్యా వైద్యం అందించాలి, సో ఈ యొక్క ఉచిత హామీల విషయంలో పోకూడదు అనేది ఆ రోజు వారు చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దేశం వ్యాప్తంగా కూడా అంటే ఆపోజిషన్ పార్టీలు వాళ్ళ యొక్క ఎజెండాలో ఉచితాలు ప్రకటించినా కూడా, సో మోదీ గారి యొక్క సుపరిపాలన కావచ్చు, వారికి ఉన్నటువంటి ఈ యొక్క సమర్థత కావచ్చు, ప్రజలు పదే పదే అవకాశం ఇచ్చుకుంటూ వచ్చారు. సో రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఇలా ప్రాంతీయ పార్టీలు అనేది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్న పరిస్థితిలో వాళ్ళు వాళ్ళ యొక్క అధికారం నిలబెట్టడం కోసం జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీల కన్నా, ఎందుకంటే జాతీయ పార్టీలకు విధానాలు అడుగుతారు. ఇలా తెలంగాణలో సపోజ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పేది, మీరు బీజేపీ వాళ్ళు మధ్యప్రదేశ్ లో ఇవి చేస్తున్నారా, మహారాష్ట్రలో చేస్తున్నారా, ఇంకో దగ్గర చేస్తున్నారా అనే క్వశ్చన్స్ వచ్చేది. కాబట్టి కొంత జాతీయ పార్టీలు ఈ ఎజెండా ఉచితాలు ఇచ్చేటప్పుడు కొంత ఆలోచించి చేసేది ఏది జాతీయ పార్టీలు. కానీ జాతీయ పార్టీలు కూడా క్రాస్ అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషన్స్, ప్రత్యర్థుల యొక్క వ్యవహారాలు కావచ్చు, అధికారమే రావాలనేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఇది చట్టంలో ఉంటే మంచిది అనేది అలా ఒక డిబేట్ స్టార్ట్ అయింది. సో నేను ఏమంటుంటే రేపే పార్లమెంట్ లో ఇది బిల్లు పెడతారా అంటే పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. కానీ ఈ చాలా విషయాలు సమాజంలో డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క డిస్కషన్స్ ను ప్రజల రూపంలో ఒక ప్రజాస్వామ్య ఉద్యమ రూపంలో వచ్చినప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇలా రాజకీయ పార్టీలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఉచితాలు అనేది అవసరం లేదు, వద్దు అని అంటున్నాం. కానీ మేము యాజ్ ఏ మా పార్టీ ఏదైతే ఉందో, ఇవాళ మా రాజకీయ పార్టీగా మేము ఇక్కడ రిప్రజెంటేషన్ చేసే వాళ్ళం, మేము మా పార్టీలో కూడా ఈ విధానాల మీద మాట్లాడగలగాలి. ఇప్పుడు నేను మా భారతీయ జనతా పార్టీలో కూడా మాట్లాడగలి, మళ్ళీ కూడా టిఆర్ఎస్ పార్టీలో లేకపోతే దాంట్లో మాట్లాడగలగాలి, లేకపోతే అన్న ఈ రోజు వారు కూడా మాట్లాడగలగాలి. సో ఇది ఈ డిబేటబుల్ జరగాలి అన్నప్పుడు సమాజంలో చాలా న్యూట్రల్ వేదికలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీలో డిబేట్ కావాలి, సమాజంలో చర్చ జరగాలి. ఎస్, ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనము ఒక ఇల్లు కట్టుకుంటాం, ఒక ₹1 పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ యొక్క గల్లీలో ఏదైతే రోడ్ వేయాల్సింది ఎవరు వేయాల్సి వస్తుంది అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వేయాల్సి వస్తుంది. ఒక 10 లక్షలు పెట్టి ఆ రోడ్ వేద్దామని చెప్పేసి ఆ ఇంటి వ్యక్తి చేసుకోడు. సో ప్రభుత్వాల యొక్క విధి ఏంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ కావాలి, రోడ్ల కనెక్టివిటీ కావాలి, మంచినీటి సౌకర్యాల గురించి కావాలి, మంచి విద్యను అందించేది కావాలి, ఒక పటిష్టమైనటువంటి రక్షణ రంగం దేశంలో నిలబడడం కోసం కావాలి, అంతర్గతంగా రక్షణ కొరకు ఖర్చు పెట్టాలి, లేకపోతే ఈ యొక్క రీసెర్చ్ల కోసం ఆలోచించాలి ఈ రోజు, లేకపోతే శాస్త్ర సాంకేతిక రంగాల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. కానీ ఇవాళ గతంలో ఉన్నటువంటి ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం,
ఒకవైపు కమ్యూనిజం ఉన్న వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు నడుస్తూ ఉంటది. సరే అది కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడింది అనుకో, చూశారా ఇది పేదలకు వ్యతిరేకం, లేకపోతే కొంతమంది కోసమే ఈ యొక్క సంపదనంతా దోచిపెడుతున్నారు. ఇవన్నీ మనకు మన యొక్క పార్టీలు, పొలిటికల్ పార్టీలు అయితే లక్ష్మణ రేఖలు దాటినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, రైట్ అండి. సో ఎక్కడ వరకు ఏ పార్టీనైనా విమర్శించాలనేది ఒక లిమిటేషన్స్ వచ్చినప్పుడు ఇవి ముందుకు పోతుంది అనేది ఒక ఆలోచన. ఓకే, రైట్ అండి. రైట్ దిలీప్ గారు, ఇప్పుడు విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, ఈ మూడు అనేవి చాలా కీలకం. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూస్తే రైతు బంధు ఇస్తున్నా కూడా ఆత్మహత్యలు ఆగనటువంటి పరిస్థితి. ఒకటి వ్యవసాయం, దాని కింద చూద్దాం. అలాగే ఆరోగ్యశ్రీలో 100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి ఈ రకంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో కార్పొరేట్ హాస్పిటల్స్ సరైనటువంటి వైద్యం అందించట్లేదు. ఇది ఒకటి. తర్వాత విద్య అనేది, దాని గురించి మాట్లాడారంటే సామాన్యునికి ఆ విద్య అనేది ఒక మిథ్యగా తయారైంది. మరి ఈ మూడు సరిగా లేనప్పుడు మరి ఏ రకంగా సమర్థవంతమైనటువంటి పాలనను మీ ప్రభుత్వం అందిస్తుందని అనుకోవాలి? మేడం, ఇది తెలంగాణ ఉద్యమానికి కూడా మూల కారణాలు ఇవే. అవును. ఓవరాల్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకపోవడం, మన జనాల దగ్గర ఇట్లాంటి ఇంతకుముందు నేను చెప్పిన యానింగ్ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఉండడం, దోపిడీ జరుగుతుండడం అనేది దాని నుంచే ఇంత పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాల లోపల అన్ఫార్చునేట్గా మళ్ళీ ఒప్పుకోకపోవచ్చు, కానీ మనం బంగారు తెలంగాణ తీసుకొస్తారు అని బంగారు ప్లేట్లో తెలంగాణ ఇస్తే అది జరగలే. మీరు అన్నటువంటి విద్యా ధ్వంసం అయింది, వైద్యం ధ్వంసం అయింది, మీరన్న కార్పొరేట్ హాస్పిటల్స్ లాభపడే తప్ప ఇప్పటికీ ఆ పరిస్థితి కొనసాగుతుందని మీతో అంగీకరిస్తున్నా నేను. కాబట్టి దానికి మేజర్ ప్రయారిటీ ఇచ్చి, ఈ ఫ్రీబీస్ కంటే వాటికి మేజర్ ప్రయారిటీ ఇచ్చి ఇప్పుడైనా సరే మనం 12% ఎడ్యుకేషన్ పెడితే, లేదా విద్యకు 12% మన బడ్జెట్లో పెడితే మనం సంతోషపడాలి. సో ఫ్రీబీస్ ఇవ్వకపోతే అది ఇన్ఎఫిషియన్సీ కింద లెక్కగట్టే పరిస్థితి వస్తూ ఉంది. అన్ఫార్చునేట్లీ ఎవడైతే గెలి చూస్తున్నాడో అది ఎవరైనా కానీ, సారీ ఆ మిత్రుడిని అంటున్నందుకు, 100 కోట్లు ఏంది ఎమ్మెల్యే కానివ్వండి, 250 కోట్లు పెట్టింది ఎంపీ కానివ్వండి, ఓటుకు నోటు ఇచ్చొచ్చినాక అసలు ప్రజలే ఆ రైట్ను కోల్పోతున్నారు ఆయన నిలదీసడానికి. నాది రూట్ లేదు, నాది ఇది లేదు, హాస్పిటల్ లేదు అడిగేటువంటి ఈ రోజు ఓటర్ నాడండి అంత ధైర్యంగా ఎలక్షన్ అప్పుడు ఆయన బాటిల్ తీసుకునే పైసలు తీసుకుని, అది కూడా వాళ్ళ రైట్ని మనమే హరిస్తున్నాం పొలిటికల్ పార్టీస్గా. అది మీరు ఇంతకుముందు అన్నారు దీనికి ఎవరు కారణం, రాజకీయ పార్టీలు కారణం కాదా? 100% మనమే కారణం. కాబట్టి ఆర్థిక వనరులను సమీకరించుకొని సరి అయిన పద్ధతిలో ప్రియారిటీస్ను డిఫైన్ చేసుకొని డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే, ఇంతకుముందు లక్ష్మణరావు అన్నట్టుగా నువ్వు ఏ ఫ్రీ బిల్ ఇచ్చినా తీసి అవతల కొడతాడు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు. డబ్బులు తీసుకొని కూడా నీకు ఓటేయడు. ఆ పరిస్థితి మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళేమో డబ్బులు పెట్టాం కాబట్టి అదొక బిజినెస్ లాగా, పెట్టుబడిలాగా చూస్తున్నారు రాజకీయ నాయకులు. సో ఖచ్చితంగా శ్రీవర్ధన్ అన్నట్టు అందరం కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ మర్చిపోయి ఈ వ్యవస్థను ఎట్లా సంస్కరించుకోవాలి అనేది ఆలోచించకపోతే అతి త్వరలో మన దేశం కూడా పక్కకున్న బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా, ఈ దేశాల్లాగా అయిపోతుంది అన్ఫార్చునేట్గా. పాకిస్తాన్, ఈ మన పక్క బంగ్లాదేశ్, శ్రీలంక మొత్తం జనం పోయి ప్రెసిడెంట్ భవన్ లూటీ చేసే పరిస్థితి పడుతుంది. ఇది మనం తప్పించుకోవాలంటే ఇది తాయిలాలతో టెంపరీగా దాన్ని ఏమంటారు లేపరం పూసి గాయాలు మాంచేసి వాడు మన మీదకి రాకుండా చూసుకోవడం కాదు. దేర్ హ్యాస్ టు బి పర్మనెంట్ సొల్యూషన్. అన్ఫార్చునేట్గా ఆ దిశగా రాజకీయ పార్టీలు ఈరోజు ఆలోచించలేదు. అందుకనే సుప్రీంకోర్టు బొట్టిగాయలు వేస్తుంది అందరికీ. అసలు నిజం చెప్పాలంటే మొన్న ఢిల్లీలో మాకంటే ఎక్కువ తాయిలాలు ప్రకటించింది బీజేపీ. వాళ్ళు అసలు ఆ తాయిలాలకే వ్యతిరేకం వాళ్ళ సిద్ధాంతపరంగా. ఎందుకు ఇచ్చారంటే ముందు అధికారం పరమావధి అనే పరిస్థితికి వచ్చింది అన్ని పార్టీలు. ముందు అధికారం వస్తే తర్వాత చూసుకోవచ్చు. మీ ప్రశ్నలు వేస్తే అమలు చేయడమో లేదా తర్వాత సంగతి, ముందైతే అధికారంలోకి రావాలి, ఆ సీటు అధికారంలోకి రావే. అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు ఉన్న సందర్భంలో, నేను మా పార్టీకి ఎగ్జామ్షన్ ఇవ్వట్లే, అందరూ ఉన్న సందర్భం లోపల ఇట్లాంటి డొల్లతనం అనేది వస్తుంది సిస్టంలో. లక్ష్మణరావు చెప్పినట్టు ఇది కాదు కదా కావాల్సింది, సమగ్రమైనటువంటి డెవలప్మెంట్ కావాలి. అందులో అందరికీ పార్టిసిపేషన్ ఉండాలి. ప్రతి ఎవ్రీబడి షుడ్ ఫీల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. ఈ సొసైటీలో నేను భాగమని ఫీల్ కావాలి. అయితే నాకేంటంటే ఎట్లండి బాబు, అయితే నాకేంటనే పరిస్థితి తీసుకొచ్చారు అందరి రాజకీయ పార్టీలని కలిసి. ఎస్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు, మల్లయ్య యాదవ్ గారు, శ్రీవర్ధన్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఉచితం అని ప్రకటించడం అంటే లంచం ఇవ్వడమే. ప్రతి పౌరుడి నెత్తిన లక్షల కొద్ది అప్పున్నట్టే. పవర్ కోసమే పార్టీలు జనాకర్షక పథకాలు ప్రకటిస్తున్నాయి. గెలుపు కోసం ఇష్టానుసారంగా హామీలు కురిపిస్తున్నారు లీడర్లు. ఉచిత విద్య, వైద్యం ఇస్తే చాలు అంటున్నారు ప్రజలు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.